సినిమా థియేటర్లో ప్రస్తుతం వాడే టెక్నాలజీ గురించి చెప్పుకోవాల్సి వస్తే 4K ప్రొజెక్షన్, లేజర్ ప్రొజెక్షన్, ఐమాక్స్ల పేర్లు వినిపిస్తున్నాయి. ఇదంతా శాటిలైట్ నెట్వర్క్తో లింక్ అయి ఆపరేటింగ్ ఎంతో సులభంగా నడిచిపోతోంది. మరి పూర్వం రోజుల్లో రీల్స్ను ప్రొజెక్టర్కు అమర్చి స్క్రీన్పై 2.5 గంటల వినోదాన్ని అందించేందుకు ఒక ఆపరేటర్ పడే కష్టం నేటి తరానికి బహుశా తెలియకపోవచ్చు. విశాఖలో మన తాతలు తండ్రుల నాటి కాలంలో వచ్చిన సినిమాలు ఎలాంటి ప్రొజెక్టర్లపై ప్రదర్శించేవారో మీకు తెలుసుకోవాలని ఉందా? ఆనాటి అనుభవాలను మనతో పంచుకోవడానికి విశాఖలోని శ్రీకాంతి థియేటర్లో పనిచేస్తున్న సీనియర్ మోస్ట్ ఫిల్మ్ ప్రొజెక్టర్ ఆపరేటర్ పాపారావు చెబుతారు. పెద్దగా చదువుకోకపోయినా ప్రస్తుతం వినియోగంలో ఉన్న టెక్నాలజీలో కూడా దిట్ట అనిపించుకుంటున్నారు ఈయన. మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి మూర్తి అందిస్తారు. వెండి తెరపై రంగుల ప్రపంచాన్ని చూపించే అజ్ఞాత వ్యక్తి ఎవరో తెలుసా? సినిమా థియేటర్లో ఆపరేటర్గా పనిచేసే ఒక సామాన్యమైన వ్యక్తే. ఇతను ఆపరేట్ చేసేటప్పుడే మనం పిక్చర్ చూడగలుగుతాము. 2.5 గంటల సేపు ఒక వినోదాన్ని అయితే ఎంజాయ్ చేయగలుగుతాము. విశాఖలో సీనియర్ ఆపరేటర్గా ఉన్న పాపారావు ప్రస్తుతం అంటున్నారు. అసలు ఈ పాత తరం ఫిల్మ్ ప్రొజెక్టర్ ఏ విధంగా పనిచేస్తుంది అనే దాని మీద ఆయన అడిగి మనుషులకు తెలుస్తున్నాం. పాపారావు గారు, మీరు చెప్పండి, మీ ఫిల్మ్ ప్రొజెక్టర్ ఎలా పనిచేస్తుంది? అప్పట్లో మీరు ఎలా దీన్ని వాడేవారు? ఇది బవర్ B11 అంటారండి. ఇది జర్మనీ మేక్. తర్వాత ఇది ఫిల్మ్ వచ్చేది, అప్పుడు మామూలు ఫిల్మ్ ఉండేదండి. అది తీసుకొచ్చి 20 మినిట్స్ విడ్త్ ఉండేదండి. అది తీసుకొచ్చి ఈ చక్రాలకి లోడ్ చేసేవాళ్ళమండి. చక్రాలు లోడ్ చేసి ఇది అప్పర్ మ్యాగజైన్ అంటారండి. ఇక్కడ నుంచి ఇలాగ సౌండ్ హెడ్ నుంచి ఇంటర్మీడియట్ స్ప్రాకెట్ నుంచి ఆప్టికల్ నుంచి టేక్ ఆఫ్ స్ప్రాకెట్. ఇది అక్కడి నుంచి ఈ చక్రానికి లోడ్ అయిపోద్దండి. అంటే మీద నుంచి కిందకి వచ్చి తర్వాత ఫిల్ము ఉల్టాగా పెడతామండి. ఫిల్ము తిరగేసి పెట్టాలంటే అప్పుడు స్క్రీన్ మీద ఫుల్గా వస్తుందండి, మనకి క్లియర్గా కనిపిస్తుందండి. మరి నా అనుభవం మీద చెప్పాను సార్. అప్పట్లో ఎలా ఉండేది? మీరు ప్రొజెక్ట్ చేసేటప్పుడు ఎలాంటి సవాళ్ళు ఎదుర్కొనేవారు? అప్పుడు కార్బన్ సార్. కార్బన్ వల్ల మాకు టీవీ కూడా ఎఫెక్ట్ అయ్యేది. ఇలాగ నడుపుకొని ఉండేవాళ్ళమి. ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ వల్ల మేము చాలా సుఖపడ్డామండి. ఈ సార్ అంటే మన గౌరవనీయులైన మా రెడ్డి గారి వల్ల చాలా. ఆయన ఏం పని చేసుకున్నా ఎవరు ఊరికి రారండి, అంతలా మమ్మల్ని చూస్తున్నారండి. అది మీరు ఏ వయసులో ఈ సినీ ఆపరేటింగ్? 18 ఏళ్ళప్పుడు అండి పూర్ణ థియేటర్లో జాయిన్ అయ్యానండి. 60 రూపాయలు జీతం అప్పట్లో. 60 రూపాయల నుంచి 4,500 దాకా అక్కడ చేశాను సార్ పూర్ణ థియేటర్లో. చిన్న మనస్పర్ధలు వచ్చి మానేసి సార్ దగ్గర రాగానే పెట్టుకున్నారండి. అది ఒకప్పుడు సినిమా వైభోగం ఎలా ఉండేది? మీరు చూసేవారు కదా సినిమా? ఆపరేటర్ అంటే గౌరవంగా చూసేవారు, విచిత్రంగా చూసేవారు జనాలు. అమ్మో ఆపరేటరా అని, సినిమా చూడు ఎలాగేస్తుండ్రా అని వచ్చి విచిత్రంగా అడిగేవారు సార్. అప్పుడు ఆపరేటర్ అంటే చాలా గౌరవం ఉండేదండి. యజమానులు కానీ పబ్లిక్ కానీ చాలా గౌరవం ఇచ్చేవారు. అప్పట్లో మీరు ఏ సినిమాలు ప్రదర్శించారు ఇక్కడ? నేను తాతా మనోడి సినిమా నుంచి ప్రొజెక్ట్ చేశాను సార్. నేను నేర్చుకోవడం ఏమో వంశోద్ధారకుడు ఎన్టీ రామారావు గారి సినిమా నుంచి ఈ ఫీల్డ్లో అడుగుపెట్టాను సార్, చదువుకుంటూ. అది మా గురువుగారు జోసఫ్ డిక్రూస్ గారండి. ఆయన నాకు విద్య నేర్పించాడండి. ఆయన స్వర్గస్థులు అయిపోయారు. ఆయన వల్ల నేను ఈ స్టేజ్లో ఉన్నాను సార్ ఇప్పటికీ. అంచనాగా మీరు ఎన్ని సినిమాలు చేస్తుంటారు? అన్ని సినిమాలు చూసి ఉంటారు ఒక రకంగా. చాలా సినిమాలు సార్, నెంబర్ ఆఫ్ సినిమాస్. అంటే ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయంటే నేనేం చెప్పలేను. నెంబర్ ఆఫ్ స్టార్స్ అని స్కైస్ అని చెప్తాం కానివ్వండి, ఎన్ని సినిమాలు అనేది నేను చెప్పలేను సార్. చాలా సినిమాలు వేసామండి. అప్పుడు అప్పుడు 3 గంటలు 2 గంటలన్నర, పావుతొక్క 3 గంటలు, 3.5 గంటలు కూడా సినిమాలు ఉండేయండి, లెంత్ సినిమాలు. అప్పట్లో ఆపరేటర్స్ 2 షిఫ్ట్లో ఉండేవారు, ఒకే షిఫ్ట్ అండి. అంటే ఒకరి తర్వాత ఒకరు వెళ్ళేవాళ్ళం అండి భోజనంకి. 3 ఆపరేటర్లు ఉండేవారు అండి. ఒక ఆపరేటర్ వచ్చి చక్రాలు చుట్టడానికే, 2 ఆపరేటర్లు మాత్రం కంపల్సరీగా మిషన్ దగ్గర. ఆ మిషన్ అంటే డబుల్ ప్రొజెక్టర్ ఉండేదండి. అప్పుడు జనాలకి తెలిసేది కాదు. మేము ప్రొజెక్టింగ్ చేస్తే జనాలకు తెలియదు, కంటిన్యూగా అవుతుంది అని అనుకుంటారు. కానీ మేము మార్కులు పెట్టుకుంటాం సార్. ఆ మార్కులు ఫస్ట్ మార్క్ రాగానే రెండో ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాం సార్.
అది అలాగనమాట. జనాలకి కంటిన్యూగా రన్ అవుతుంది అని అనుకుంటారు సార్. అప్పట్లో ఒకే సినిమా రీలు 2-3 థియేటర్లు తిప్పే రోజులు కూడా ఉంటాయి కదా, ఒక్కసారి అది లేట్ అయ్యేటప్పుడు మీకు ఏమనిపించేది? టెన్షన్ అనిపించేదా? జనాలు గోల పెట్టేవారు సార్. టెన్షన్ అంటే ఇంత అంతా కాదండి, అంటే సీట్లు ఎక్కడ ఎరగొట్టేస్తారేమో అని భయపడేవాళ్ళం. అది అప్పట్లో మీకు నచ్చిన సినిమా, మీకు నచ్చిన సినిమా యాక్టర్లు ఎవరు, అభిమాన నటులు అవుతున్నారు? సార్ నాకు అభిమాన నటులు అంటే కృష్ణ గారండి, తర్వాత ఎన్టీ రామారావు గారు సార్. ఎన్టీ రామారావు గారి తర్వాత మరి ఇంకెవరు లేరు సార్. అది అందరిదే అంటే ఇందులో వృత్తిపరంగా చూడాలంటే కృష్ణ గారు అంటే నాకు చాలా అభిమానం అండి. ఆయన సినిమాలు అంటే ఫస్ట్ డే నేను సినిమా హాల్లో పనిచేసిన ఫస్ట్ డే టికెట్ తీసుకొని సినిమాకి వెళ్ళేవాడిని సార్. అది ఏంటి నేర్పించగలరా? తర్వాత ఎవరైనా ఇంట్రెస్ట్గా వచ్చి ఎలా పనిచేస్తుందని నేర్పిస్తే? తప్పకుండా సార్. ఇది ఇప్పుడు ఇది లేదండి, వాడుకలో ఎక్కడా లేదు, మా దగ్గరే ఉందండి. ఇప్పుడు రీల్ లేవు సార్. అది ఇది ముఖ్యంగా విశాఖలోని ఒక పురాతన థియేటర్లో మాత్రమే ఇది మనకి ఇక్కడ ఈ ఫిలిం ప్రొజెక్టర్ కనిపిస్తుంది. పాపారావు గారి అనుభవాలు అయితే చాలా ఉన్నాయి. ఏదైతే తన లైఫ్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి సినీ ప్రొజెక్టర్ ఆపరేట్ చేస్తూనే తన జీవితాన్ని అయితే ఇప్పటివరకు ఇంకా కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ ప్రొజెక్టర్ ఎక్కడా కూడా విశాఖపట్నంలో కాదు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా ఎక్కడ కనిపించదు. కానీ మనకి ఈ కాంతి థియేటర్లో ఒక్కటోటే మనకి ఇది కనిపిస్తుంది. ఇక్కడ వస్తే పాత తరం అనుభవాలను ఎన్నో ఆయన నుంచి మనం తెలుసుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ సచేత మూర్తి, VBC ఆన్ టీవీ, విశాఖపట్నం.